జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దలైలామా పేరు విన్నారు కదా మీరు? తెలుసా మీకు దలైలామా? ఆయన ఇప్పుడు మన శత్రు దేశమైనటువంటి చైనాను ముప్పు తిప్పలు పెడతాడు. ఇంతకు ఏం జరిగింది, ఆయన ఏం చేస్తున్నాడు, దీనికి అంతటికి వెనుకున్నటువంటి కారణం ఏందనేది ఈ న్యూస్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం సూపర్ ఉంటుంది, ఓకేనా? దలైలామా ఈయన బౌద్ధుల యొక్క మత గురువు అనమాట. ప్రస్తుతం ఈ దలైలామా బౌద్ధులకు 14వ మత గురువు అనమాట. మీకు అందరికీ తెలుసు, ఈ బౌద్ధుల దేశం వచ్చేసి టిబెట్ అన్నమాట. ఈ టిబెట్ను చైనా ఆక్రమించుకోవడంతో ఈ బౌద్ధుల గురువు అయినటువంటి దలైలామా టిబెట్ నుంచి తన 1000 మంది శిష్యులతో భారతదేశానికి వచ్చేసినాడు. ఇక అప్పటి నుంచి దలైలామా మన భారతదేశంలోనే ఉంటున్నారనమాట. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఒక బౌద్ధాశ్రమాన్ని నిర్మించుకొని అక్కడే నివసిస్తున్నారు. అయితే ఈ దలైలామా అసలు పేరు వచ్చేసి టెంజిన్ గ్యాట్సో. ఈ దలైలామా అనేది ఒక బౌద్ధుల గురువు పేరు అన్నమాట. అంటే అదొక గౌరవం అన్నమాట. అంటే బౌద్ధుల మత పెద్దను దలైలామాగా పిలుస్తారు. గత 600 సంవత్సరాల నుంచి బౌద్ధ మతంలో ఈ ఆనవాయితీ కొనసాగుతా వస్తుంది. ఈ బౌద్ధులలో ఒక నమ్మకం ఉండాలి. అదేమిటంటే ఒక సీనియర్ బౌద్ధ సన్యాసి యొక్క ఆత్మ ఆయన మరణం తర్వాత ఒక చిన్నారి శరీరంలోకి ప్రవేశించి పునర్జన్మ పొందుతాదని చెప్పేసి నమ్ముతారు. అర్థమవుతుందా? 1935వ సంవత్సరంలో టిబెట్లోని టాక్సేర్ గ్రామంలోని ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఈ టెంజిన్ గ్యాట్సోను 2 ఏళ్ల వయసులోనే దలైలామాగా గుర్తించారు. ఆయనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దలైలామా. ఇక అసలు విషయానికి వద్దాం. ప్రస్తుత దలైలామాకు వయసు అయితే మీద పడుతుంది. రేపటితో ఆయనకు వయసు వచ్చేసి 90 సంవత్సరాలు అయితే పూర్తిగా ఉండాలి. దీంతో ఈ దలైలామా త్వరలోనే తన వారసుడిని ఎన్నుకోనున్నట్టయితే తెలియజేశారనమాట. అంటే నాకు ఇంకా వయసు మీద పడుతుంది, ఇక నేను త్వరలోనే నేను వారసుడిని అయితే ఎన్నుకోవాలని చెప్పేసి ఆయన ఒక నిర్ణయానికి అయితే వచ్చినారు. ఇందుకోసం తాము స్థాపించిన బౌద్ధ ట్రస్ట్ అయినటువంటి గార్డెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్కు దలైలామా ఆ అధికారాలను అయితే అప్పగించారు. అంతే. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి చైనా అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. అంటే దలైలామా వారసుడిని ఎంపిక చేసే అర్హత ఎవరికి లేదని, ఆ వారసుడిని ఎంపిక చేసే హక్కు తమకు మాత్రమే, అంటే చైనాకే ఉందని, చైనానే దలైలామాని ఎంపిక చేస్తాదని, చైనాలో జన్మించినటువంటి వ్యక్తికే ఈ దలైలామా వారసునిగా ఎంపికయ్యే అర్హత ఉన్నదని చెప్పేసి ఈ చైనా నోటుకొచ్చేట్టు మాట్లాడుతుంది. దలైలామా వారసుడిని ఎంపిక చేసే విషయంలో భారత ప్రభుత్వం కూడా ఏ మాత్రం తలదొరచడానికి వీల్లేదంటూ ఇది పూర్తిగా చైనాకు సంబంధించినటువంటి అంశమని ఈ చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుంది. అర్థమైందా? అయితే ఈ చైనా మనల్ని బెదిరించేటట్టు మాట్లాడడంతో మరి మనం ఊరుకుంటామా? అందులోనూ ఇప్పుడేదేమో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా, మోడీ ప్రభుత్వం అయిపోయా, ఇంకా అసలే ఊరుకోరు. ఇక ఈ విషయం పైన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా దలైలామా ఎంపిక అనేది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రక్రియ. ప్రస్తుతం 14వ దలైలామా జీవించే ఉన్నారు. ఇక దలైలామాను ఎన్నుకునేటటువంటి ప్రక్రియ అనేది ప్రస్తుతం ఈ దలైలామా చేతుల్లోనే ఉంటుంది. దలైలామా వారసులను నిర్ణయించే హక్కు టిబెటన్ ఆధ్యాత్మిక గురువుకు మాత్రమే ఉంటుంది. ఈ దలైలామా స్థానం అనేది కేవలం టిబెటన్లకు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అనుచరులందరికీ, అదేవిధంగా బౌద్ధ మతస్థులందరికీ కూడా అత్యంత ముఖ్యమైనది. తన వారసుడిని నిర్ణయించే హక్కు ఒక దలైలామాకే ఉండాలి. అవునా కదా? అంతే కదా. అనవసరంగా ఈ విషయంలో చైనా జోక్యం చేసుకోవడానికి వీళ్ళే. అందుకు మేము ఖచ్చితంగా ఒప్పుకోం. అది పూర్తిగా ఒక మతపరమైనటువంటి విషయం. అందుకే ఈ విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ ఈ చైనాకు ఒక పక్కన దవడ బయలు పెట్టేట్టు సమాధానం ఇచ్చాడు. ఇక మన భారత్ చేసినటువంటి వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా దలైలామా గారు మాట్లాడుతా, నా వారసుడైనటువంటి 15వ దలైలామాను ఎంపిక చేసే బాధ్యతను నేను గార్డెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్కి అయితే ఆల్రెడీ అప్పగించిన. కేవలం ఈ ట్రస్ట్ మాత్రమే 15వ దలైలామాని అయితే ఎంపిక చేస్తుంది. అంతే తప్ప చైనా తీసుకొచ్చేటటువంటి వ్యక్తిని 15వ దలైలామాగా గుర్తించే ప్రశ్నే లే. చైనాకు సంబంధించినటువంటి ఏ వ్యక్తి కూడా దలైలామా పదవిని చేపట్టేటటువంటి అర్హతే లేదు. ఈ విషయంలో ఇదే ఫైనల్. చైనా యొక్క జోక్యం మాకు అవసరం లేదంటూ దలైలామా గారు కూడా చైనాకు ఇంకొక పక్క దావడ బయలు పెట్టేట్టు సమాధానం చెప్పినాడు. అర్థమైందా? ఇక ఈ విషయం పైన చైనా ఏం చేస్తుందో చూడాలా. చైనా ఏముండదు, అసలు మీకు కూడా తెలిసే ఉంటుంది. చైనా వచ్చేసి ఒక కమ్యూనిస్ట్ దేశం, పైగా చైనాలో వచ్చేసి నాస్తికులు ఎక్కువ. వాళ్ళకి అసలు దేవుడు అంటేనే చాలా మందికి నమ్మకంలే. వాళ్ళేంది ఆ దలైలామాని నిర్ణయించేదా? ఏందంటాలే. అవునా కదా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా
మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.